నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ ఓటర్ లిస్టు తప్పులు తడగ్గా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొందరు అనుకూలంగా ఓటర్ లిస్టుల మార్పులకు అధికారులు నాయకులు సహకరించారన్నారు. తప్పుల తడకగా మారిన ఓటర్ లిస్టును పని సరిచేయాలని, ఎక్కడ వారిని అక్కడే ఉండే విధంగా సర్వేలు చేయాలని డిమాండ్కు వెల్లువెత్తుతున్నాయి. అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో ఓటర్ లిస్టులోని తప్పిదాలను సరిచేయాలని రాస్తారోకో సైతం నిర్వహించారు. ఒకే ఇంట్లో ఉన్న 4 ఓట్లు తలా ఒక వార్డుకి మారడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారిందన్నారు. ఇలా ప్రతి వార్డులోనూ తప్పులు కుప్పలుగా ఉన్నాయన్నారు. నిర్లక్ష్యపు అధికారులను వెంటనే తొలగించి మళ్లీ సర్వేలు చేయించి ఏ వార్డుకు చెందిన వారు అదే వార్డుల్లో చేర్పించాలని డిమాండ్ చేస్తున్నారు. గత సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్న వారికి సైతం మున్సిపల్ ఎన్నికల్లో ఓటు ఉండడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే చనిపోయిన వారిని కూడా ఓటర్ లిస్టులో నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తప్పులు సవరించకపోతే జిల్లా కలెక్టర్ రేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. మాది 12th వార్డు, మా సుభాష్ నగర్ 12th వార్డులో డెత్డ్ అయిన వ్యక్తులై ఓట్లు మరలా రావడం జరిగింది. అండ్ అలాగే ఒకే ఓటు ఉన్న వ్యక్తులై 2-3 పేర్లు రావడం జరిగింది. 12th వార్డులోనే కాకుండా ఖానాపూర్ మున్సిపాలిటీ 12 వార్డులలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్సే ఆల్మోస్ట్ అన్ని వార్డులలో ప్రత్యేకంగా ఉన్నాయి. వీటిపైన ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా, వాస్తారోకాలు చేసినా కూడా ప్రభుత్వం అధికారులు ఎటువంటి చర్యలు కూడా తీసుకోకుండా, అసలు మా ఫిర్యాదులను పట్టించుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి వార్డులకు సంబంధించినటువంటిది డబుల్ ఓటర్లు ఎక్కడ ఉన్నారు అనేటువంటిది ఆధారాలతో సహా ఇవాళ మున్సిపల్ కమిషనర్ గారికి అందజేయడం జరిగింది. అభ్యంతరాలు స్వీకరించారు. కానీ ఏదైతే ఆధారాలతో సహా ఇవాళ మేము ఏదైతే ఫిర్యాదు చేశామో ఆ ఫిర్యాదును పక్కన పట్టేసి చెత్తబుట్టలు పడేసి ఇవాళ యథాతథంగా ఏదైతే డబుల్ ఓట్లు కలిగినటువంటి వాళ్ళు రీసెంట్గా గ్రామ పంచాయతీలో చుట్టుపక్కల గ్రామాల్లో ఓట్లు వేసినటువంటి వాళ్ళు మొన్ననే మళ్ళీ తిరిగి మళ్ళీ ఈ మున్సిపల్ ఓటర్ లిస్టులో యథాతథంగా వాళ్ళ పేర్లు కొనసాగుతూ ఉన్నాయి. మరి ఈ వాస్తవాలన్నీ మున్సిపల్ అధికారులకు తెలియకనా, మరి వార్డులో జరుగుతున్నటువంటి ఈ ఓట్లకు షిఫ్టింగ్ సంబంధించినటువంటి విషయాలు తెలియకనా, అంటే వాళ్ళకి తెలిసే ఇవన్నీ కావాలని చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు నిర్మల్ జిల్లాలో మున్సిపల్ ఓటర్ల జాబితా చూస్తే మొత్తం తప్పులు తడకలుగానే ఉన్నాయి. ఎందుకంటే ఖానాపూర్ విషయానికి వస్తే ఖానాపూర్లో ఒక్కొక్క వార్డులో ఉన్న 50 నుంచి 60 ఓట్లు ఏదైతే బీజేపీకి సంబంధించిన అభిమానులు, కార్యకర్తలు, నాయకుల ఓట్లు, మైనార్టీలు 80% 70% ఉన్న వార్డులలో వేయడం, దాంతోపాటు ఎక్కడెక్కడైతే మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయో అవి వాళ్ళ వార్డు పరిధిని దాటి వేరే వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే విధంగా వేరే వార్డులో షిఫ్ట్ చేయడం. ఉదాహరణకు చూస్తే 12వ వార్డులో ఉన్న 50 మంది ఓటర్లను 10వ వార్డులో, 11వ వార్డులో ఉన్న 76 మందిని 8వ వార్డులో, దాంతోపాటు 230 ఓట్లు పరిసర గ్రామాలలో మొన్న సర్పంచ్లకు ఉపయోగించిన వాళ్ళు ఓట్లు ఉపయోగించుకున్నారు. మళ్ళీ మున్సిపాలిటీకి ఓటర్లుగా తయారయ్యారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ చాలా సందర్భంగా ఖానాపూర్ మున్సిపాలిటీలో గతంలో ఏవైతే 12 వార్డులు ఉన్నాయో ఇప్పుడు కూడా అవే 12 వార్డులు ఉన్నాయి. బట్ ఏంటంటే ఒక 2200 చిల్లర ఓట్లు పెరిగినాయి. కానీ ఈ ఓట్లు పెరిగినవడం వల్ల అవి డివైడ్ చేయకుండా బౌండరీ లైన్లని మార్చేసిర్రు. ఎందుకంటే బౌండరీ లైన్ మ్యాప్ ప్రకారం ఉన్నది ఒకటి. ఈ ఓటర్లు అనేది ఉదాహరణ కరీం కాలనీకి సంబంధించిన ఓట్లను తీసుకొచ్చి 8వ వార్డులు వేసారు. మస్కాపూర్, మధురానగర్లో మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయి. ఆ సర్పంచ్ ఎలక్షన్లను అక్కడ ఓటు ఉపయోగించుకున్నారు. కానీ మళ్ళీ మధురానగర్కు సంబంధించిన ఓట్లు వచ్చేసి మా 6వ వార్డులో పడ్డాయి. ఈ ఓట్లని సరిచేసి న్యాయంగా ప్రజాస్వామ్యబద్ధంగా